నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దాట్ల సుబ్బరాజు పోలవరం మండలం మురమళ్ల వద్ద ప్రధాన రోడ్డుపై కాలువకు ఇరువైపులా వంతెనకు రక్షణ గోడ లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న వాహనదారులు. యానాం నియోజకవర్గంలో పుదుచ్చేరి పార్లమెంటరీ స్థానానికి సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించేందుకు పుదుచ్చేరి డిప్యూటీ నీరుకు తెల్లేవేలు యానాంలో పర్యటించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా పుదుచ్చేరి నుండి యానాం చేరుకున్నారు. ప్రభుత్వ అతిథి గృహం వద్ద యానాం పరిపాలనాధికారి మునుస్వామి, ఎస్పీ రాజశేఖరన్ తదితర ఎన్నికల అధికారులు స్వాగతం పలికారు. యానాం నియోజకవర్గానికి సంబంధించి జూన్ 4న నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రభుత్వ రకాలలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులతో కలిసి కౌంటింగ్ హాల్ను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. యానంలో కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, ఎన్నికల సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు ఎన్నికల నిబంధనలు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద గట్టి బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని, శాఖాపరంగా చేపట్టవలసిన ఏర్పాట్లపై సమీక్షించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్సీ రాజశేఖర్, డిటీలు దండ్ల యుధపాణి, జ్యోతి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Inside and keep the mobile phones in the media room here marked by the RAN. As and when the rounds is over, you can come and communicate from your mobile. You can communicate to the your print and electronic media from there. So you cannot take the mobile phones inside the counting hall. This is the only observations I have to highlight to you. So you can, I think that you can follow the instructions on the, because EC instructions very clear. So we are fully abide by the EC instructions, and the media persons and other all stakeholders should also be bound to abide the instructions very carefully and also meticulously. And I am very much satisfied about the arrangements made in the counting arrangements and other arrangements by RAN. Small observations have put to the RAN. He will follow the small observations. Thank you. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దాట్ల సుబ్బరాజు హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దాట్ల సుబ్బరాజు హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించిన విషయాలపై సుబ్బరాజు చంద్రబాబు నాయుడుతో చర్చించారు. తాళరేవు మండలంలో జెడ్పీహెచ్ఎస్ నీలపల్లి ఉన్నత పాఠశాల నందు మండల విద్యాశాఖ అధికారులు ఎం మంగాయమ్మ, ఎం ఉమా అధ్యక్షతన పీఎం పోషణ అభియాన్ కార్యక్రమం జరిగింది. తాళరేవు మండలంలో గల అన్ని ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న కుక్రామ్ హెల్పర్స్ కి శిక్షణ కార్యక్రమం నిర్వహించి CCHలను రోజువారీ మెనూ ప్రకారం టీంలుగా విభజించి వారిచే వంటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ వంటలను CCH సిబ్బందికి వడ్డించడం జరిగింది. ఈ కార్యక్రమంకు రిసోర్స్ పర్సన్ నులుగా జి గంగాభవాని, CH దుర్గాభవానీలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రధానోపాధ్యాయులు కె రాధాకృష్ణ, 78 పాఠశాలల కుక్కామ్ హెల్పర్స్ CRPలు పాల్గొన్నారు.
ఒకసారి ఉన్నాను కింద పెట్టి నేను అటు నుంచి అలా వచ్చింది మోటలు తీసిందా అవి పేరు తీసండి అర్థం తీస్తాను అలా వచ్చాను అలా ఉండి ఐపోలవరం మండలం మురమళ్ల వద్ద ప్రధాన రోడ్డుపై కాలువకు ఇరువైపులా వంతెనకు రక్షణ గోడ లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు మురమళ్ల గ్రామం నుండి కేసనకుర్రపాలెం, ఐపోలవరం, టీ కొత్తపల్లి, తిల్లకుప్ప తదితర ప్రాంతాలకు చెందిన వాహనదారులు నిత్యం ఈ రోడ్డుపైనే రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ప్రధాన కాలువపై ఉన్న వంతెనకు రక్షణ గోడ లేకపోవడంతో వాహనదారులు కాలువలో పడి ప్రమాదానికి గురవుతున్నారు. ఇటీవల ఒక వ్యాపారి సీసీ కెమెరాలతో వెళుతూ బండితో సహా కాలువలోకి వంతెనపై నుండి పడిపోవడంతో స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. అయితే తరచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వంతెనకు ఇరువైపులా రక్షణ గోడను నిర్మించాలని స్థానికులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీకు ఎలా ఉందని అడుగుతున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశాల మేరకు రెడ్ క్రాస్ చైర్మన్ కోరుకొండ సత్యనారాయణ సూచనల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆఫీసు ఆవరణ నందు ప్రజల ఉపయోగార్థం రెడ్ క్రాస్ సొసైటీ వారిచే టెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశం మేరకు రెడ్ క్రాస్ చైర్మన్ కోరుకొండ సత్యనారాయణ సూచనల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆఫీసు ఆవరణ నందు ప్రజల ఉపయోగార్థం రెడ్ క్రాస్ సొసైటీ వారిచే టెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టెంటును ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యురాలు, నంది పురస్కార గ్రహీత జల్లి సుజాత రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు బెహార హనుమంతరావు, ఒరిగిత బాలరాజు, పట్నాల రమణ, సందీప్ మాస్టర్, జిల్లా కోఆర్డినేటర్ రత్నప్రసాద్ పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు ప్రజా సంఘాల భవనంలో గత 4 రోజులుగా జరుగుతున్న చిల్డ్రన్స్ క్లబ్ సమ్మర్ క్యాంపులో భాగంగా 5వ రోజు చిన్నారులకు గ్రామ సమస్యలు, పరిష్కార మార్గాలు అనే అంశంపై వక్తృత్వం పోటీలు నిర్వహించారు.
అనంతరం ఆటల పోటీలు నిర్వహించారు. ఆటల పోటీల్లో భాగంగా జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో బాలురకు క్రికెట్ సెలక్షన్స్ నిర్వహించారు. సాయంత్రం సమయంలో క్రికెట్ క్రీడాకారులకు వ్యాయామ ఉపాధ్యాయులు గురుశంకర్, వెంకటరమణ క్రికెట్ శిక్షణ ప్రారంభించారు. బాలికలతో మ్యూజికల్ చైర్స్ ఆటలు ఆడించారు. శుక్రవారం చిన్నారులకు జనరల్ నాలెడ్జ్లో క్విజ్ కాంపిటీషన్, జూన్ 1వ తేదీన బాలురకు క్రికెట్ పోటీలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు గుత్తుల మల్లేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిల్డ్రన్స్ క్లబ్ ప్రతినిధులు పాలికా శ్రీనివాస్, కమిటీ ఈశ్వరీబాయి, వెదురు పావులూరి నాని, పొలుపుకూర కృష్ణ, తణుకు రాంబాబు, విప్పర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఫోర్ వామప్ చేస్తున్నారండి. వామప్ క్రికెట్ ముందుగా సూపర్ వామప్ చేస్తున్నారా మీరు? జర్నలిస్టుల ఉనికి ప్రమాదంలో పడిందని, వృత్తిపరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నందున జర్నలిస్టులు సమాయత్తమై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ అమలాపురం నియోజకవర్గ మహాసభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా ఆంజనేయులు హాజరయ్యారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సంక్షేమం అందించే విషయంలో మంచి కృషి జరుగుతుందని, జర్నలిస్టులు మృతి చెందిన, అనారోగ్యం, ప్రమాదానికి గురైన ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. అనంతరం ఏపీడబ్ల్యూజేఎఫ్ అమలాపురం నియోజకవర్గ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కడలిరాజు, ఉపాధ్యక్షులుగా ఆకుల సురేష్, ప్రధాన కార్యదర్శిగా సూరిబాబు, కోశాధికారిగా వెంకటేశ్వరరావు, ఇతర కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికల కమిటీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. యూనియన్ రాష్ట్ర నాయకులు ఆంజనేయులు గారికి, నవీన్ గారికి, బలవరాజ్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దాట్ల సుబ్బరాజు. ఐపోలవరం మండలం మురుమళ్ల వద్ద ప్రధాన రోడ్డుపై కాలువకు ఇరువైపులా వంతెనకు రక్షణ గోడ లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న వాహనదారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.